సోయా రైస్ టైప్ అంతా మొత్తం రైస్ టైప్ ఏదైనా ఆడిస్తారా? అక్కడ నుంచి వస్తుంది, మిల్ నుంచి వస్తుంది. మిల్ నుంచి వస్తుంది. అది కంపెనీ కంపెనీ వాళ్ళు ఇస్తారా? కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఇది డే వన్ అనిపిస్తున్నాం కంపెనీ. ఎన్ని రోజులకి పెద్దగా అయితే ఇది 42 లిఫ్టింగ్ అవుతుంది. ఇట్లా డిసీజ్ వచ్చినప్పుడు ఏమైనా రోగం వచ్చినప్పుడు ఇంజక్షన్ మామూలుగా లేదు, జనరల్గా వచ్చేసి సెకండ్ డే మోటాలిటీ కాకపోయినా ఇంజక్షన్ వేస్తారు. ఇంకా తర్వాత మామూలు ఉంది మామూలు వ్యాక్సిన్స్ ఉంటాయి. 3 వ్యాక్సిన్ ఉంటాయి. అంటే 3 టైమ్స్ వ్యాక్సిన్, 1 ఇంజక్షన్. 6th, 5th, 12th, 18th అంటే ఆ రోజుల్లో నైట్ మోటాలిటీ అంటే రోగాలు వస్తే మోటాలిటీ అవుతాయి. మనము ముందే మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే డిసీజ్ వస్తే కంట్రోల్ అవుతుంది. వాటర్ అన్నీ క్వాలిటీ ఉండాలి. పట్టుకోండి పట్టుకొని చూడండి. వింటారా ఏం చెప్పింది? వింటారా కదా? ఏ టైంలో ఫీడింగ్ అంటే ఏ టైం 3 టైమ్స్ వ్యాక్సిన్ వేస్తారంట. ఫస్ట్ డే 1 తీసుకొని వస్తారంట. 42 డేస్ వరకు పెద్దగా అవుతుందండి. ఇది 27 రోజులు పెద్ద అవుతుంది. ఓకేనా? మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఫార్మ్ కోళ్ళు, మామూలు నాటి కోళ్ళు, ఫార్మ్ కోళ్ళే మంచి ఆరోగ్యానికి మంచి కాదనుకుంటాం. కోళ్ళు అన్నీ ఒకటే. ఏంటి అంత తొందరగా పెద్దగా అవుతుందంటే ఫీడింగ్ అట్లుంటుంది. చూడే ఆ ఫుడ్ పెడితే ఎందుకు ఎలా గారు అంటే కూర్చొని తింటే ఎట్లుంటుందో సేమ్ లేదు. మనం దీన్ని వేరియేషన్ ఏం లేదు, అన్నీ ఒకటే ఉంటాయి అంతే. అదేమంటే తినకుండా పారాడుకుంటే చెట్లు ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోరు. మామూలుగా అది అంత ఈ వెయిట్ పెరుగుదు, అన్ని రోజుల్లో పెద్దగా కాదు కాబట్టి ఇవి ఒకటే దగ్గరే ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అవి అవుట్ సైడ్ తిరుగుతాయి కాబట్టి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అది మెయిన్. అందుకే అన్నీ ఒకటే. ఇంకా ఏ డిసీజ్ కానీ మన దానికి వస్తాయి కదా, దానికి వచ్చినవన్నీ పోతే ఏదన్నా అంతే. అట్మాస్ఫియర్ కండిషన్స్ ఎట్లా సార్? అట్మాస్ఫియర్ వచ్చేసి మనకి దీనికి స్టార్టింగ్ వచ్చిన రోజు అయితే 95 degrees ఫారెన్హీట్ ఉంది. 90 degree ఫారెన్హీట్ కంపల్సరీ ఉండాల్సింది ఆ రోజు దాదాపు. అంటే ఒక 3 days దాకా అదే మెయింటైన్ చేయాలి. 3 days తర్వాత 85. ఇంకా అక్కడి నుంచి మనకి కొంచెం అట్లా దాదాపు అంటే ఒక 7 days వరకు దాని టెంపరేచర్లో మనం పెట్టాలి. 7 days నుంచి కొంచెం కంట్రోల్ అవుతుంది. మన కటన్ క్లోజింగ్, ఈ హీట్ ఇవ్వాలి. ఫస్ట్ డే అంటే హీట్ కంపల్సరీ. డే 1 to day 7 వరకు హీట్ ఇవ్వాల్సిందే కంపల్సరీ. అంటే మన వాతావరణం బట్టి. చలికాలం అయితే, ఎండాకాలం అవసరం లేదు. పైప్ చెప్పలేదు సన్నదానికి ఫుడ్ వేరే వస్తుంది. 3 రకాల ఫీడ్. సన్నదానికి స్మాల్, మీడియం దానికి రకంగా. ఫస్ట్ క్రంబుల్ వస్తుంది, చిన్న పీస్. సెకండ్ ఫీడ్ వచ్చేసి కొంచెం లావ్ వస్తుంది. థర్డ్ ఫీడ్ కొంచెం లావ్ వస్తుంది. ఇట్లా అది దీనికి ఇంకా లావ్ వస్తుంది. లార్జ్ దానికి కంటిన్యూ ఇది. ట్యాంకర్స్ నుంచి డైరెక్ట్ వస్తుంది. ఈ పైప్ ట్యూబ్స్ ఉన్నాయి, మధ్యలో పైప్ లైన్, చిన్న పైప్ లైన్ మధ్యలో పైప్ కాళ్ళు అనేది డ్యామేజ్ కాకుండా ఇది పైప్ లైన్. ఇప్పుడు అప్పుడు ట్యాంకర్స్ నుంచి వస్తుంది. మెడికేటెడ్ వాటర్ ఉంటుంది, నార్మల్ వాటర్ ఉంటుంది. మనం ఫీడ్ ఇంటేక్ని బట్టి మెడికేటెడా నార్మల్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటాం.
మామూలుగా బ్రీడ్ ఏమైనా వస్తుంటుందా ఇది ఒకటే మామూలు బ్రీడ్ వచ్చేసి వాళ్ళు ఒక్కొక్కసారి ఒక బ్రీడ్ వదులుతుంటారు. ఒకసారి BRT 36 అని వాళ్ళ బ్రాండ్స్ ఓన్ బ్రాండ్స్ అనేవి అవి దాన్ని జెనెటికల్గా ఏవైతే కరెక్ట్ ఉంటాయో అవి మాత్రం వదులుతుంటారు. వాళ్ళు ఆడి చెక్ చేసి ఇది బ్యాచ్ కరెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ వెయిట్లు వస్తాయని తప్పితే అవి మాత్రం ఇస్తారు. రిమైనింగ్ అంతా మనకి ఎగ్స్ కింద వచ్చేస్తాయి. ఇప్పుడు పిల్లలు పుడతాయా? ఏముండవు దీనికి. ఇప్పుడు దీనికి ఓన్లీ బ్రాయిలర్ అంతే. చికెన్ చికెన్ అయినా ఇది ఎగ్స్ ఉండదా? ఎగ్స్ సపరేట్ అది బ్రీడే వేరే వస్తుంది. లేవా అవి ఇక్కడ? లేయర్స్ ఇక్కడ అంటే మీకు కురాకల్పల్లి ఆ ఏరియాలో ఉంది. వాళ్ళ పెద్ద దానికి నాకు తెలిసి ఆలోచించి హర్ష వాళ్ళ పెద్ద వాళ్ళు. డెడ్ అయినాక ఏం చేస్తుంది? డెడ్ అయినాక డేట్ అయితే వాళ్ళు వస్తారు, క్వాలిటీ రాసుకొని వెళ్ళిపోతుంటారు. రాసుకుంటారు, ఫోటోలు కూడా తీసుకుంటారు. ఫోటో తీసుకుంటారు, పోస్ట్ మార్టం చేస్తారు, ఎందుకు డ్యామేజ్ అయింది అని. చనిపోయిన దానిలో ఎక్స్పెక్ట్ ఓన్లీ చికెన్ పర్పస్. ఇంకా దీంట్లో టోటల్ ఇంకా చాలా అడ్వాన్స్ చాలా కాస్ట్ అవుతుంది. ఆటోమేటిక్ ఫీడర్స్ వస్తాయి, మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. ఆ రెండు వచ్చేసినట్టే మ్యాన్ పవర్ ఉంది. ఈ మామూలుగా ఇదంతా వండి చికెన్ మాత్రమే, ఇవి ఎగ్స్ అనేది పెట్టవు. ఇది బ్రీడ్ అంటే బాయిలర్ అంటారు. బ్రాయిలర్ ఇదే అమ్మా ఇది గోల్ ఏమన్నా